వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు. సిఐటియుని బలోపేతం చేయడమే పర్స సత్యనారాయణకు నిజమైన నివాళి. తూర్పుగోదావరి జిల్లాలో పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. సిపిఐను డెమోక్రసీ ప్రెస్ మీట్. హన్మకొండలో చోటు చేసుకున్న వింత సంఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, నేడు విజయవాడ దుర్గమ్మను దర్శించిన పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే గౌడ్చేతరెడ్డి. దర్శించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో పాణ్యం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధి వైపు కొనసాగించాలని కోరుకున్నాను అని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను ఈవై నగర్లో నివసించే వాళ్ళకి సమస్యను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను మంచినీటి సమస్యను ఈవై నగర్లో నివసించే ఇళ్ల స్థలాలకి మంచినీటి సమస్యను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను ఇల్లు ఇళ్ల స్థలాలను ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలను ఇల్లు ఇళ్ల స్థలాలను నిరుపేదలకి ఇల్లు ఇళ్ల స్థలాలను ఇల్లు ఇళ్ల స్థలాలను ఇల్లు ఇళ్ల స్థలాలను ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇళ్ల ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నటువంటి గుడిసెవాసులు గత 5 ఏళ్లుగా నివాసం ఉంటుండ్రు. వాళ్లకు త్రాగునీరు కానీ, కరెంటు కానీ, మౌలిక సదుపాయాలు కానీ కల్పించలేదు. ప్రభుత్వం తక్షణమే, రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం మాదని చెప్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే త్రాగునీటి సమస్య పరిష్కరించాలా, ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలా, అట్లాగే అక్కడ అందరికి కూడా రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందిరమ్మ స్కీమ్ ద్వారా వాళ్లకు వెంటనే ఇందిరమ్మ స్కీమును మంజూరు చేసి అక్కడ వాళ్ళు గృహాలు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మొన్నటి వరకు ఎన్నికల పేరుతోని ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, అట్లాగే ఇంటి నంబర్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాల్సిందిగా సిపిఎం పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా తెలాని నియోజకవర్గంలో గంజాయి అణచివేతకు శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడు లేని విధంగా 8 మంది గంజాయి కలిగి ఉన్న నిందితులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న బాలేజరావుపేటకు చెందిన 8 మంది నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40,000 రూపాయలు విలువైన 2 కేజీల గంజాయిని 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని తెలిసింది అని అన్నారు. 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా వివరించి గంజాయి నిందితులను పట్టుకున్నారని, వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గంజాయిని విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పీఎం రమేష్ హెచ్చరించారు. Vai,
సార్ 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 గోదార్ఖని ఐఎఫ్టియు కార్యాలయంలో ఈరోజు తెలంగాణ గోదార్ఖని లోయ బొగ్గుఖని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాంద్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీజీఎల్బీకేఎస్ అధ్యక్షులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గాని కార్మిక వర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పోతున్నామని, తద్వారా కోల్ బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని, కొత్తగా భూగర్భ పనులు ఏర్పాటు చేస్తామని అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని అన్నారు. ఫలితంగా ప్రజలు గాని కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి వాగ్దానం చేసిందని, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. సింగరేణిలో కూడా ఎన్నికలు జరిగి ప్రతినిధి గుర్తింపు సంఘాలుగా ఏఐటియుసి, ఐఎన్టీయూసీలు సింగరేణిలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రధానంగా ఆనాడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని చెప్పింది. అదేవిధంగా ఐటీ మినహాయింపు ఇస్తానని చెప్పింది సింగరేణి కార్మికులకు. అదేవిధంగా పేర్ల మార్పు ఏదైతుందో అది పెద్ద సమస్యగా ఉంది, వాటిని మారుస్తానని చెప్పింది. హౌసింగ్ అదేవిధంగా ఫ్లాట్స్ కూడా అందరి కార్మికులు ఇవ్వాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ప్రధానంగా సింగరేణి బతుకు భవిష్యత్తు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ తగ్గినాయి, ఓపెన్ కాస్ట్లు పెరిగినాయి, వందల గంటలుగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవేవి కూడా పరిష్కరించలేదు. అందుకే ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించలేదు కనుక వాళ్ళ అనుబంధహీనను కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి. అందుకే మీ ఇప్పుడు కోరేటువంటిది కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని ప్రకటించింది కనుక మేము కోరేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సింగరేణి మీద దృష్టి సారించి ఈ గత సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు అవుతున్నాయో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్లుగా ఉన్నటువంటి ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ 2 యూనియన్లు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వాములుగా ఉన్నాయి కనుక కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాటి ప్రభుత్వం కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వాళ్ళు తక్షణం పరిష్కారాన్ని పూనుకోవాలనేటువంటిది మేము ఐఎఫ్టీగా వాళ్ళని కోరుతా ఉన్నాం. అట్లా లేనట్టయితే తిరిగి బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయనటువంటి అంశాల మీద తిరిగి గోదావరిలో బొగ్గుఖని కార్మిక సంఘం ఐఎఫ్టీగా తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది కార్మిక వర్గాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తక్షణం జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతాం. ఎన్టీపీసీ ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు పరిణామాలపై ప్రెస్ మీట్ ద్వారా సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ జేవి చలపతిరావు వివరించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వాన నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఫాసిస్టు వ్యవస్థను ఏర్పరిచే ప్రయత్నాల ఉధృతిని కోల్పోయిందని, వాస్తవంగా ఎన్నికల్లో ఇదే అత్యంత ముఖ్యమైన విషయంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో ఎన్డీఏ మీద అలయన్స్ పార్ట్నర్స్ పై ఆధారపడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయ పరిస్థితి ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉందన్నారు. మా పార్టీగా ప్రజల సమస్యలపై ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేసే రాజకీయ ప్రయత్నంలో ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలన్నారు. నిత్యావసరాలపై అధిక ధరను అరికట్టాలన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలు, విద్య, వైద్యం, వ్యవసాయ తదితర రంగాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు 10 సంవత్సరాలతో చేస్తున్నటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు పోరాటం, స్వామినాథన్ కమిషన్ డిమాండ్ అనేది అమలు చేయాలి, మద్దతు ధర అనేటువంటి గుర్తించాలి, రుణమాఫీ చేయాలి, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి లేబర్ కోడ్ ఎత్తివేయాలి, నిజ వేతనాలను అందివ్వాలి, వాళ్ళ యొక్క నిజ వేతనాలు పెంచాలి. ఇది కార్మిక వర్గం. విద్యా వైద్య రంగాలను కూడా బడ్జెట్లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో 10% బడ్జెట్ అనేటువంటిది విద్యా వైద్య రంగాలకు కేటాయించాలి. అది విద్యా వైద్య రంగాలు అనేటువంటిది మానవ వనరులు, అది సమాజం యొక్క స్ట్రెంగ్త్, దాని మీద కేటాయింపులు అనేటువంటిది చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు
5 న్యాయాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. శవాన్ని బయటకు తీద్దామని అనుకుని దగ్గరకు వచ్చిన పోలీసులకు షాక్. రెడ్డిపురం కోవెలకుంటలో ఒక వ్యక్తి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది. పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బతికే ఉన్న వ్యక్తి. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చారని పోలీసులకు తెలిపాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన నీళ్ళు పోయినాకు ఎందుకు పన్న వాళ్ళ ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక అన్నిటి ఓడిపోయి వచ్చిన గెవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర? ఇక్కడ దాకా ఎట్లా వచ్చిన? ఎవడో లేదు సార్, అడ్డమైందే అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయినా. అనాథ కుటుంబానికి సహాయం చేసిన ఎన్ఆర్ఐలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామంలో అనాథ కుటుంబానికి గల్ఫ్ కార్మికులు 13 మంది తలా 1000 రూపాయలు వేసుకొని 13,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే రైస్ బ్యాగ్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా సాయం పొందిన వారు మాట్లాడుతూ ఇంతవరకు కూడా స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి వారు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఒక ఇల్లు కావాలని ప్రభుత్వ అధికారులను కోరారు అని అన్నారు. ఇద్దరు శారీరక వికలాంగులు అయితే మానసిక వికలాంగులైన మా ఇంటికి పెద్ద దిక్కైన మా ఉమ్ములక్ష్మి అక్క చనిపోయి 2 నెలలు గడుస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. గల్ఫ్ కార్మికులు నాకు ఆర్థిక సాయం చేశారు. వాళ్ళ దాతలుగా నా కుటుంబం గురించి ఆలోచన చేసి చాలా సంతోషకరంగా నాకు ఈ యొక్క 13 మంది 13,000 రూపాయలు సహాయం చేశారు. తలో 1000 రూపాయలు చొప్పున వాళ్ళు గల్ఫ్ కార్మికులు వేసుకొని నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక సహాయం కూడా చేయలేదు. స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏది కూడా ఆర్థిక సహాయం అందలేదు. నా కుటుంబానికి చాలా ఇబ్బంది ఉంది. ఇద్దరికి మానసిక లోపం చాలా ఒత్తిడి అవుతుంది. వారిని హాస్పిటల్ నెలకు హాస్పిటల్ తీసుకెళ్తూ ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్స్ వారు దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని ప్రభుత్వ నాయకులు అదేవిధంగా నాకు ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు కుప్పం పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాలను ఎగురవేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆదివారం రాత్రి ఎన్డీఏ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఎంఆర్డీ సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేశారు. ఎంఆర్డీ సర్కిల్కు ఛత్రపతి శివాజీ సర్కిల్గా పేరు మార్చారు.
సరే 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 రాకేష్ గారు దేవా కొద్దిగా దేవా కొద్దిగా ఓకే అమరావతి రాజధాని పనులు మొదలుపెట్టిన అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కంటే ముందే పనులు షురూ. పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది సార్? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works are taken.
తూర్పుగోదావరి జిల్లా నర్లచెర్ల మండలం పోతవరంలో 7వ రోజు కొనసాగుతున్న పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. స్థానిక ఎన్ఎంఏ దుర్గాదేవి ఆశా వర్కర్లను వేధింపులు గురిచేస్తున్నట్లు ఆశా వర్కర్ల ఆరోపణ. ఏఎన్ఏ దుర్గాదేవిపై చర్యలు తీసుకోకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్ల డిమాండ్. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 2 నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏఎన్ఎం దుర్గాదేవి పోతవరం 2లో పనిచేస్తూ ఉంది. సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు 4.5 సంవత్సరాలుగా వేధిస్తూ ఉంది. ఒకటి, ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు రాయడం, డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కర్లే చూసుకున్నారు. కనీసం ఒక ఐరిస్ పేషెంట్ కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి 2 నెలల తర్వాత ఇచ్చింది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయాల్లో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తూ ఉంది. ఇమ్యునైజేషన్లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమానపరచడం, నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత, మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తూ ఉంది. వీళ్ళు ఎవరండి? ఆశాలు, ఆ ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళెవరు? ప్రజలకు ఆరోగ్య సేవలు బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్యలో తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోకపోతే ఒక రోజు పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పిఎస్సీలో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం అని వాళ్ళ అండదండలతో ఈ రోజున కార్మికులు ఇబ్బంది పరిచేస్తున్నారు. మేము ఈ రోజు ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ జోక్యంతో వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పిచ్చి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ప్రాణాపాయాలతో కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వేధింపులు అరికట్టకపోతే కనుక వర్కర్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశా వర్కర్లు వేధించింది. ఆమె ఇక్కడ పని చేస్తే కనుక వర్కర్లు పని చేయలేని పరిస్థితి. లేదంటే ఆమెనే కొనసాగిస్తామంటే కనుక మా పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి అధికారులు మాకు న్యాయం చేయాలని, ఏఎన్ఎం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాఢాలను బాయ్కట్ చేసి ధర్నా చేస్తాం. అలాగే 12వ తేదీన డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పస సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన పస సత్యనారాయణ శత జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ పస సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు ఇద్దరు కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు. నిర్మాణం కోసం చాలా కాలం వారు కృషి చేశారని తెలియజేశారు. పస సత్యనారాయణ గుంటూరు జిల్లా కంబంపాడు గ్రామంలో జన్మించాడని, ఆయన వృత్తి కోసం సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి వెళ్లడం జరిగిందని, అక్కడ పనిచేస్తూనే సింగరేణి కాలరీస్లో కార్మిక సంఘాన్ని ఎంతో కష్టపడి నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యం కావాలా? అప్పుడు నిజాంలో మాత్రమే నిజాం ప్రభుత్వం, మిగతా బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ స్వతంత్ర ప్రభుత్వం, అక్కడేమో నిజాం ప్రభుత్వం. అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కులు ఉండేట్టుగా ఈయన కార్మిక సంఘాల్లో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఇతను చాలా డేంజర్ వ్యక్తి అని రిపోర్ట్ పోయిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పాలు చేయడం,
జైల్లో పెట్టడం అన్నీ జరిగాయి. జైల్లో ఉన్న చిత్రహింసల పాలైనా తల ఒకేలే, తల వచ్చలే. నేనేం తప్పు చేయలేదు. నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నాను. కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప అంతకుమించి మేము సాయుధ పోరాటం తుపాకులు తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు అని అదే స్టాండ్ నిలబడినాడు. ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొక్కుని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా, అట్లాగే సింగరేణి కార్మిక ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడింది. ఆయన ఎన్కౌంటర్ చేస్తారని కూడా అనుకుంటాను. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కాల్ చేయడం. ఇక విచారణ ఏముండదు, కోర్టు గిట్టు ఏముండదు, తీసుకుపోయి కాల్ చేయడాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఒకనొక దశలో ఈయన ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా. పాణ్యం నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీమతి గౌరచరితారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.